హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత హృదయ స్పందన 37 భాగాన్ని వినేద్దాం. శ్రీ తార గీతా కారులో వెళ్తున్నారు. శ్రీ ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికో చెప్పకుండా తీసుకెళ్తున్నావేంటి అన్నది తార. వెళ్తున్నాం కదా, కాసేపు ఆగండి, అన్నీ తెలుస్తాయి అంటాడు శ్రీ. మీరిద్దరు అంటే తారకి సర్ప్రైజ్ ప్లాన్ అనుకోవచ్చు, మరి నన్ను కూడా తీసుకువెళ్తున్నావు, నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చేది ఏముందబ్బా అన్నది గీత. అంతలా బుర్రలు బత్తలు కొట్టుకోవద్దు, ఇంకాసేపట్లో వెళ్తాం కదా, అదేదో ముందుగా తెలిస్తే మేము ప్రిపేర్డ్గా ఉంటాం కదా అన్నది తార. నాకు అర్థమైందిలే ఎక్కడికి వెళ్తున్నామో అన్నది గీత. గీత వంశీ చెప్పాడా నీకు అన్నది తార. లేదు, ఆఫ్టర్నూన్ నేను వచ్చేటప్పుడు అనన్య చెప్పింది, వీళ్ళు మాట్లాడుకోవడం విన్నదట. ఇందాక మనం వచ్చేటప్పుడు అన్నది కదా, నేను వచ్చి ఏం చేయాలి, మీరు వెళ్ళిరండి అంది కదా. అప్పుడు నాకు అర్థం కాలేదు, తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. మీ ఆడవాళ్ళు తెలియదు అంటూనే అన్నీ తెలుసుకుంటారు, మళ్ళీ మేమేం చెబుతామా అని మమ్మల్ని అడుగుతారు. మా డాడీ ఎప్పుడు అంటూ ఉండేవారు, ఆడవాళ్ళు ఏదైనా విషయం అడిగారంటే అది వాళ్ళకి తెలుసని మనం అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆ విషయం పూర్తిగా తెలుసుకున్నాకే మనల్ని వాళ్ళు అడుగుతారని. కాబట్టి మనం వాళ్ళకి చెప్పడమే మంచిదని. మనం ఎంత దాచాలని దాచినా అది దాగదు. నిజం ఏంటంటే ముందు వాళ్ళకి తెలిసినాకే మనకి తెలుస్తుంది. మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటారు, కానీ వాళ్ళ నోట్లో నువ్వు గింజంత చిన్న విషయం కూడా దాగదు, ఊరంతా టాంటాం చేస్తారు అని చెప్పేవాడు. అవునవును, మీరందరూ చాలా అమాయకులు. ఎంతలా అంటే పంచ పాండవులు ఎందరంటే మంచం కోళ్ళులాగా ముగ్గురు అని 2000 చూపించినట్టు. దిగండి, మీ మాటల్లో పడి నేను ఇల్లు వచ్చింది కూడా చూడలేదు అన్నాడు శ్రీ. తారా గీత దిగి ఇంటికున్న నేమ్ ప్లేట్ చూసి నవ్వుకున్నారు. దిగి వచ్చి పదండి లోపలికి అని దారి తీశాడు శ్రీ. ఇద్దరు శ్రీ వెనకాలే లోపలికి నడిచారు. రామ్మోహన్ గారు ఎదురు వచ్చి రండి శ్రీవాస్తవ్ అని వాళ్ళకి ఎదురు వచ్చాడు. నమస్తే అంకుల్, తను నా భార్య సితార, తను మా సిస్టర్ గీత అని పరిచయం చేశాడు శ్రీ. నమస్తే అంకుల్ అన్నారు ఇద్దరు. నమస్తే, రండమ్మా అని వాళ్ళకి లోపలికి పిలిచి మీనా అని అతని భార్యని పిలిచాడు రామ్మోహన్. వస్తున్నానండి అంటూ ఒక 45 ఇయర్స్ ఉన్నావిడ వచ్చింది. వీళ్ళు ముగ్గురిని ఆవిడికి పరిచయం చేశాడు రామ్మోహన్ గారు. నమస్తే ఆంటీ అన్నారు ముగ్గురు. నమస్తే, కూర్చోండి, జ్యూస్ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది మీనాక్షి. బాబు, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు, అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం నేటి మనిషి తీరు. కానీ మీరు ఏ సంబంధం లేని మా కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారంటే ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనుషులున్నారా అని అనిపిస్తుంది అన్నాడు రామ్మోహన్. మనం మనుషులు అంకుల్, జంతువులు కాదు. మనం ఒకరికొకరు ఏమీ కానంత మాత్రాన ఏమవుతుంది, నోటి మాటే కదా మేము చేస్తున్నది. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగు కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అంత చిన్న పురుగే తన గురించి కాకుండా లోకం గురించి అంతలా ఆలోచిస్తుంటే మనం ఒకరినొకరు చేతనైన సాయం చేసుకోకపోతే ఎందుకు చెప్పండి అన్నాడు శ్రీ. మీనాక్షి అప్పుడే అక్కడికి జ్యూస్ తీసుకుని వచ్చిన మనసులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది బాబు అంది. నిజమే మీనా, ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటే మనం చేసే పనులు కూడా ఎవరిని బాధించవు, అప్పుడు ఆనందాలు సంతోషాలు వెర్లివిరుస్తాయి అన్నాడు రామ్మోహన్. మీనా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని తారా గీత వైపు చూసి వెళ్ళండమ్మా, ఒకవేళ తను ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టినట్టు మాట్లాడితే ఏమీ అనుకోకండమ్మా అని అన్నాడు. తారా గీత అలాగే అంకుల్ అని శ్రీ వైపు చూశారు. శ్రీ వెళ్ళమన్నట్టు సైగ చేయగానే మీనాక్షి వెలకాల లోపలికి వెళ్ళారు. శ్రీ రామ్మోహన్ గారితో ఏవో మాట్లాడుకుంటూ హాల్లోనే ఉండిపోయాడు. మీనాక్షి అంజలి నీ కోసం వచ్చారు అన్నది. అమ్మా, నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పాను కదా అన్నది అంజలి. వాళ్ళు ఎంతో దూరం నుండి నీకోసం వచ్చారు అన్నది మీనాక్షి. అలా మాట్లాడితే ఎలా చెప్పమ్మా, ఎవరు రమ్మన్నారు, నేను రమ్మన్నానా అన్నది అంజలి. ఆంటీ మీరు వెళ్ళండి, మేం మాట్లాడతాం అని చిన్నగా చెప్పింది తార. మీనాక్షి వెళ్ళగానే తార అంజలి అని పిలిచింది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నేను మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు అన్నది అంజలి. నువ్వు మాట్లాడద్దు అంజలి, కానీ మేము చెప్పేది విను అన్నది గీత. వెళ్ళిపోండి, నేను ఏమీ వినాలని అనుకోవడం లేదు, ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి నార్మల్ లైఫ్లోకి అలవాటు పడుతున్నాను, మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపి దాన్ని పచ్చిపుండు చేయొద్దు, వెళ్ళండి ప్లీజ్ అన్నది అంజలి. మర్చిపోలేని గతం గురించి ఆలోచించకుండా బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు అంజలి అన్నది తార. బంగారు భవిష్యత్తు ఇంకెక్కడ భవిష్యత్తు, అంతా నాశనం చేశాడు కదా, ఇంకా ఏం మిగిలిందని అన్నది అంజలి కోపంగా. అంజలి, ఇప్పుడు మన ముందున్న సమస్యలకు 2 కారణాలు. 1 మర్చిపోవలసినవి గుర్తుంచుకోవడం, 2 గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోవడం. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేం, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం అంజలి.
బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు, మనకి ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండడం అన్నది తార. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఏది కూడా నాకు వినాలని లేదు, వినను కూడా. నేను ఇష్టపడినప్పుడు మీరు చెప్పకపోవడమే మంచిది. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం కూడా మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, వారి మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి అని. ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నది. ఇక చేసేదేమీ లేక ఇద్దరు లేచి బయటకు వచ్చారు. ఏమైంది అన్నాడు శ్రీ. కొంచెం కూడా పాజిటివ్గా రెస్పాండ్ కావడం లేదు అన్నది గీత. ఎలా అవుతుంది గీత, తన లైఫ్లో జరిగింది మామూలు విషయం కాదు మర్చిపోవడానికి అన్నది తార. నేను చెప్పాను కదా వాస్తవం, తను ఎవరి మాట వినడం లేదని అన్నాడు రామ్మోహన్. అదిగో ఆ ముందు రూమ్లో క్లినిక్ లాగా పెట్టుకుంది. పేషెంట్స్ వస్తే వెళ్ళి చూస్తుంది, తర్వాత రూమ్లోకి వెళ్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం మాతో కూడా మాట్లాడుతుంది. అంటే ఇదివరకు మాట్లాడేది కాదా అంకుల్ అన్నది తార. లేదమ్మా, అసలు ఆ రూమ్లో నుండి బయటికి వచ్చేదే కాదు. 1-2 వాళ్ళ అమ్మతో మాట్లాడేది అంతే. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ జీవితం ఇలా అయిపోయింది అంటూ కళ్ళు తుడుచుకున్నారు మీనాక్షి గారు. ఆంటీ బాధపడద్దు, తను మా అక్క లాంటిది, తన లైఫ్ ఖచ్చితంగా సెట్ అవుతుంది, దానికి మేము చేయాల్సినంత చేస్తాం, మీరు వర్రీ అవ్వద్దు అన్నది తార. తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా, మేము మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాం, తనతో కొంచెం మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేయండి, కొద్దిగా అన్న మార్పు వస్తుందేమో చూద్దాం, మేమిక బయలుదేరుతాం అంకుల్ అని వచ్చి ముగ్గురు కారెక్కారు. రామ్మోహన్ గారు మీనాక్షి వాళ్ళు వెళ్ళేంత వరకు ఉండి తర్వాత లోపలికి వచ్చారు. శ్రీ, తార, గీత ఇంటికి వచ్చేశారు. అందరూ వీళ్ళ కోసం హాల్లోనే ఉన్నారు. ఏమైంది, వెళ్ళిన పని అయిందా లేదా అన్నది అనన్య. ఏంటి అనన్య అయ్యేది, అసలు మాట్లాడడానికి అవకాశం ఇస్తుంటే కదా ఏదైనా మాట్లాడడానికి. ఏం మారలేదు, ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉంది, కొంచెం కూడా ముందుకు కదలడం లేదు, కదులుతుందని ఆశ కూడా లేదు అన్నది గీత. గీత అలా అనద్దే, తను ఎంత బాధపడి ఉంటే అలా మాట్లాడుతుంది. మనం తన వైపు నుండి కూడా ఆలోచించాలి కదా, తనకి కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడే పావులు కదివాం, అంతలోని అన్నీ నాకు అనుకున్నట్టే కావాలంటే ఎలా? 4 రోజులు గడవని, అప్పుడు చూద్దాం మళ్ళీ ఏం చేయాలో అన్నది తార. మనం చెప్పేది కొంచెమైనా వినాలి కదా, మరీ అంత ఇదిగా కూడా ఉండకూడదు. అరే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు అంత మొండిగా మాట్లాడుతుంది? సంజయ్ మారిపోయాను, తను కావాలని కోరుకుంటున్నాడు కదా, మరి ఇంకేంటి? ఇప్పుడు కానీ తను ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో రాదో ఎవరికి తెలుసు. జీవితంలో తిరిగి పొందలేని విషయాలు 3, చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట అన్నది గీత. తన మనసుకు తగిలిన దెబ్బ అంత చిన్నది కాదు, చాలా గట్టిగానే తగిలింది. అది మారడానికి టైం పడుతుంది. అందరూ నాలాగా ఉంటారు అని అనుకున్నావా అన్నది తార. శ్రీ కోపంగా తార వైపు చూశాడు. ఏంటి ఇన్ని రోజుల 2 years ఆల్మోస్ట్ కంప్లీట్ అనుకుంటా. నాకు తెలిసి మనం చెప్పేది వినడానికి కూడా ఇష్టపడిన వాళ్ళకు మనం చెప్పడం అనవసరం అనిపిస్తుంది. ప్రయోజనం కూడా ఏమీ ఉండదు, వేస్ట్ ఆఫ్ టైం అన్నది గీత. గీత, మనకు ఇష్టమైనప్పుడు తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తాయి, అదే ఇష్టం లేనప్పుడు ఒప్పులు తప్పులుగా కనిపిస్తాయి. అంతేకాను తను వినడం లేదు అని అలా అనుకోకూడదు. ఇష్టం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఇష్టాన్ని బంధించి ప్రేమని అవమానిస్తే ఇలాగే ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నది తార. జనం దృష్టిలో మంచి చెప్పేవాడు, మంచి చేయాలనుకునేవాడు ఎప్పుడు చెడ్డవాడే. మంచిగా తీయగా మాటలు చెప్పేవాడు, చెడు చేయాలనుకునేవాడు ఎప్పుడు మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయారు అని కోపంగా చూసి పైకి వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక తార కూడా పైకి వెళ్ళింది. శ్రీ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ, హాస్పిటల్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? నేను రావట్లేదు హాస్పిటల్కి, కొంచెం టైర్డ్గా ఉంది, సరేనా అన్నది తార. శ్రీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కిందికి వెళ్ళిపోయాడు. ఏమైంది దీనికి, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాడు, సర్లే లేట్ అయినట్టుంది అని పడుకుంది. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. గీత వచ్చి లేపే వరకు. ఏంటి అంత ముద్దు నిద్రపోయావు, ఎన్నిసార్లు పిలిచినా పలకవు, ఏంటి శ్రీ ఎక్కడా అన్నది గీత. అబ్బా ఏంటి నీ గోలా, నాకేం తెలుసు, నేను నిద్రపోతుంటే కిందున్నాడేమో, అయినా మీతోనే కదా వచ్చింది, మళ్ళీ అడుగుతావేంటి? లేదే, తను మాకంటే ముందే బయలుదేరి వచ్చేసాడు, కింద లేకపోయేసరికి ఇద్దరు రూమ్లో ఉన్నారేమో అని వచ్చాను, కానీ ఇక్కడ కూడా లేడే అన్నది గీత. నేను నిద్రపోతున్నాను కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని బాల్కనీలో ఉన్నాడేమో చూద్దాం పద. ఇద్దరు అక్కడ చూసి శ్రీ అక్కడ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడని అనుకుంటూ కిందికి వచ్చారు. వంశీ, శ్రీ ఎక్కడా అని అడిగింది తార. నాకేం తెలుస్తారా, తన ఇంటికి వెళ్తున్నాడని నాతో చెప్పి ఎప్పుడో బయలుదేరి వచ్చేసాడు కదా, రూమ్లో లేడా అని అడిగాడు. రూమ్లో లేడనే కదా నిన్ను అడిగేది అన్నది గీత. వంశీ సుధీర్ వైపు చూశాడు. సుధీర్ కూడా నాకు తెలీదు అన్నట్టుగా పెదవి విరిచాడు.
వంశీ వెంటనే శ్రీకి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తాడు. అయినా అది రెస్పాన్స్ లేదు. వంశీ సంజయ్కి ఫోన్ చేశాడు. హలో వంశీ, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అన్నాడు సంజయ్. ఏం లేదు సంజయ్, ఊరికినే. ఏం చేస్తున్నావా అని. ఎక్కడున్నావు అని అడిగాడు. ఇప్పుడే డిన్నర్ చేయబోతున్నా. అయినా ఏంటి అలా అడిగావు ఈ టైంలో? ఇంట్లో కాకుండా ఇంకెక్కడ ఉంటాను? శ్రీ ఏం చేస్తున్నాడు అని అడిగాడు సంజయ్. శ్రీ రూమ్లో ఉన్నాడు సంజయ్. ఏం లేదులే సంజయ్, కాసేపు మాట్లాడదామని చేశానులే. సరే నువ్వు భోంచే, మేము కూడా చేస్తాం అన్నాడు వంశీ. ఏదైనా అర్జెంట్ అయితే మాట్లాడు, పర్లేదు, నేను కాసేపు ఆగి చేస్తానులే అన్నాడు. నేను జస్ట్ క్యాజువల్గా చేశాను సంజయ్, యూ క్యారీ ఆన్, రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్ సంజయ్ అన్నాడు వంశీ. గుడ్ నైట్ వంశీ. సంజయ్ ఇంట్లోనే ఉన్నాడు. మరి వీడెక్కడికి వెళ్ళాడు అని వంశీ ఆలోచిస్తున్నాడు. వంశీ, నాకు భయంగా ఉంది. స్వేచ్ఛ వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారా అని తారా ఏడుస్తుంది. నువ్వు కంగారు పడుకు, వాడికేం కాదు, ఎక్కడికి వెళ్ళి ఉండడు అని అనుకుంటూ, గీత మీరు జాగ్రత్తగా ఉండండి, నేను సుధీర్ వెళ్ళి చూసి వస్తాం, పద సుధీర్ అని ఇద్దరు వెళ్ళారు. సుధీర్, వీడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు, అలాంటిది ఎక్కడికి వెళ్ళాడు, అదీ కాక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నాడు వంశీ. వెళ్తున్నాం కదా, చూద్దాం పద అన్నాడు సుధీర్. ఎక్కడికని వెళ్ళి వెతుకుదాం చెప్పు, వాడు ఇప్పటి వరకు ఒక్కడు ఎక్కడికి వెళ్ళలేదు. అలా కొంత దూరం ఇద్దరు బైక్ మీద వెళ్ళారు. వంశీ, అది శ్రీ కార్ లాగే ఉంది చూడు అన్నాడు సుధీర్. అవును, మన శ్రీ కారే, పద ముందుకు వెళ్ళి చూద్దాం అని శ్రీ కార్ని ఆపారు వంశీ. కార్ ఆపగానే వంశీ బైక్ దిగి శ్రీ కారెక్కి, సుధీర్ నువ్వు వచ్చే అన్నాడు. డన్ అన్నట్టుగా చూపించాడు సుధీర్. రే శ్రీ, ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళాలని అనుకునేవాడివి చెప్పి వెళ్ళొచ్చుగా, అక్కడ తార నీకోసం ఏడుస్తూ ఉంది అన్నాడు వంశీ. శ్రీ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. నేను ఇంతలా అరుస్తూ మాట్లాడుతుంటే అలా సైలెంట్గా ఉంటావేంట్రా అన్నాడు. ఇంతలో ఇల్లు వచ్చేసింది. శ్రీ కార్ పార్క్ చేసి నేరుగా పైకి వెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి ఇలా ఉన్నాడు? కింద హాల్లో ఉన్నవాళ్ళు శ్రీ అలా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే ఏమైంది శ్రీకి అని అనుకున్నారు. వంశీ సుధీర్ రాగానే వాళ్ళని అడిగారు. మాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏమైంది వీళ్ళకి కూడా ఇలా మాట్లాడుతున్నారు? శ్రీ వెళ్ళగానే తన వెనకాలే వెళ్ళి వెనక నుండి హాక్ చేసుకుంది తార. ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? ఎంతలా ఏడ్చానో తెలుసా, ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నది తార. శ్రీ తార చేతులు విసురుగా తోసేసి, నేను ఇంకా చావలేదు నువ్వు ఏడవడానికి, నేను చచ్చి అని అనగానే తార అంతే. తార ముందుకు వచ్చి శ్రీ నోటిపై చేయి పెట్టి, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు, నీకు నన్ను ఏడిపించాలని ఉంటే తిట్టు కొట్టు, అంతేకాని ఇలా మాట్లాడి బాధ పెట్టద్దు. నాతో కోపంగా మాట్లాడేంత ద్వేషం నీకుంటే నీ కోపాన్ని ద్వేషాన్ని భరించేంత ప్రేమ నాకుందిరా. నువ్వు నాతో ఎలా ఉన్నా నాకు ఇష్టమే. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందో చెబితే కదా తెలిసేది అన్నది తార. ఏంటి నటిస్తున్నావా? నా మీద ప్రేమ ఉన్నట్టు? ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నువ్వు నా ఎదుట నటించాల్సిన అవసరం నీకు లేదు. ప్రేమంటే ఒక బరువు కాదు, ఒక బాధ్యత. ప్రేమంటే భారం కాదు, ఒక బంధం. ప్రేమంటే ఒక అవసరం కాదు, ఒక ఆప్యాయత. ప్రేమంటే ఒక నమ్మకం, ఒక నిజం. నువ్వు నిజమైతే నేను నమ్మకం. ఇవి రెండూ కలిస్తేనే మన జీవితం. ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అన్నది తార. ఏం మాట్లాడుకున్నా తారని వదిలించుకుని బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నాడు శ్రీని విసురుగా ముందుకు తిప్పుకొని, శ్రీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏదో స్మెల్ వచ్చేసరికి తాగేవా అని దగ్గరికి వచ్చి మళ్ళీ స్మెల్ చూసింది. నీకు ఏమంత కష్టం బాధ వచ్చాయని తాగొచ్చావు అని అడిగింది తార. ఎందుకు తాగానబ్బా? అవును తాగాను. తాగి నా బాధని బజ్జు పెడదామని వెళ్ళాను, కానీ అని పెదవి విరిచాడు మళ్ళీ. యూ నాటి, తాగిన వాళ్ళని ఎవరైనా తాగావా అని అడుగుతారా అని తార బుగ్గగిల్లి, యూ సిల్లీ గర్ల్ అన్నాడు. తార ఒక్క నిమిషం షాక్ అయి, ఏంటి ఏం చేస్తున్నావు? ఎందుకు తాగావంటే ఏంటి బుగ్గగిలుతావు? బుగ్గ తడుముకుంది. నా పెళ్ళాం బుగ్గ నా ఇష్టం, ఏమైనా చేస్తాను, నీకెందుకు? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అని అనుకున్నాను, కానీ చేసుకోలేదు అన్నాడు శ్రీ ఏడుస్తూ. ఏమైంది శ్రీకి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుని, ఏమొచ్చింది నీకంత బాధ? ఏంటి ఆ బాధ? నువ్వు అంతలా మర్చిపోయి తాగాలనుకున్నావు? చిచి ఏంటి ఆ ఏడుపు? ఎవరైనా చూస్తే నేను నిన్ను కొట్టానని అనుకుంటారు. అందులో నీ ఫ్యాన్స్ని తట్టుకోవడం నా వల్ల కాదు. ఆ మాత్రం భయం ఉండాలి నీకు. నేనంటే ఎలాగో భయం లేకుండా పోయింది అంటూ నవ్వి, ఇది వరకైతే నేను ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే నవ్వేవాడిని, కానీ నీ దయ వల్ల ఇప్పుడు బాధలో కూడా నవ్వడం తెలుసుకున్నాను. నేనంటే నీకు ఇష్టం లేదే, అందుకే అలా మాట్లాడావు. నేను నీతో మాట్లాడను కటీఫ్. అసలు ఇన్ని రోజుల నుండి నన్ను చూస్తున్నావు కదా, నేను ఏంటో కొంచెం కూడా అర్థం కాలేదా నీకు? ఫీల్ అవ్వు, బాగా ఫీల్ అవ్వు. అవ్వకపోతే అయ్యేలా చేస్తా. ఏమిటి? నేను బొంగుముద్దు పెట్టాను పో అన్నాడు. అయ్యో హతవిధి, ఏమిటి నాకు ఈ బాధ? ఏంటే నీలో నువ్వే కొనుక్కుంటున్నావు అన్నాడు శ్రీ. తారా సీరియస్గా చూసి శ్రీ చేయి పట్టుకొని తీసుకుని వచ్చింది. తారా తీసుకుని వెళ్తుంటే, వదులు, ఏం చేస్తున్నావు? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అన్నాడు శ్రీ.
తారా ఏమీ మాట్లాడకుండా శ్రీని లాకెళ్ళి షవర్ కింద నిలబెట్టింది. అరే వర్షం పడుతుంది, ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఒక్కడనే తడిపేసి నాకు జ్వరం వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుదామనే అమ్మ ఆశ దోశ అప్పడమడా అని తారని పట్టుకొని షవర్ కిందికి లాగేస్తాడు. తార విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా శ్రీ పట్టు ముందు ఓడిపోయింది. అలా ఇద్దరు ఫుల్గా తడిచిపోయారు. శ్రీ తారని దగ్గరగా తీసుకున్నాడు. తార దూరం జరగాలన్నా వీలు కాలేదు. శ్రీ ఇంకొంచెం పట్టు బిగించాడు. శ్రీ మూసిన కనురెప్పలపై ముద్దు పెట్టాడు. తర్వాత చెక్కిలి ముద్దు పెట్టాడు. అదురుతున్న తార పెదవుల్ని అందుకున్నాడు. తార మొదట ప్రతిఘటించిన తర్వాత శ్రీకి తను కూడా సహకరించింది. కొంతసేపటికి తారకి ఊపిరి అందకపోయేసరికి శ్రీ వైపు చిన్నగా కొట్టింది. శ్రీ తారని వెంటనే వదిలేశాడు. తార సిగ్గుతో పరుగున బయటకు వచ్చేసింది. అలానే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. శ్రీ కూడా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి సైలెంట్గా పడుకున్నాడు. భోంచేయవా అని అడిగింది శ్రీని. నాకు ఆకలి లేదు అన్నాడు. అవును ఎందుకుంటుందిలే, బయట బాగా పేకల దాకా తాగి తిని వచ్చి ఉంటావు, ఇంకెందుకు ఉంటుంది ఆకలి అన్నది తార. ఛ రాను ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది అని లేచి కీస్ తీసుకున్నాడు బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నిజంగా మీ అమ్మాయిల వల్లే మాకు మనశ్శాంతి దూరం అవుతుంది. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పులు కూడా క్షమించగలగాలి, లేదా మనం ప్రేమించడం లేదని ఒప్పుకోవాలి అన్నాడు శ్రీ. ఏమైంది శ్రీ, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఎందుకు నన్ను మాటలతో హింసిస్తున్నావు అన్నది తార. నేనా నువ్వు ఆ మాటలతో హింసించేది? నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నిన్ను మంచిగా ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నేను అనుకుంటుంటే నువ్వేమో అందరి ముందు జరిగిపోయిన విషయాలు గుర్తు చేసి నన్ను అవమానిస్తావా అన్నాడు శ్రీ. నేనెందుకు అవమానిస్తాను శ్రీ నిన్ను? నువ్వు నా ప్రాణం. నేను ఏ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదే. నిన్ను అంటే నన్ను నేను అనుకున్నట్టు కాదా? నువ్వు నేను వేరా చెప్పు అన్నది తార. మరి ఈరోజు నువ్వు అందరి ముందు నన్ను అనలేదా? ఎవరూ దానిని సరిగా వినిపించుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ పాత శ్రీని గుర్తు చేసుకునేవారు. నన్ను మళ్ళీ అలా చూడాలని అనుకుంటున్నావా? లేక నేనేమన్నా కూడా లేట్ తీసుకుంటాడులే వదిలేస్తాడులే అనుకుంటున్నావా? అలా నేను ఎందుకు అనుకుంటాను శ్రీ? ఇంతలో గీత డోర్ నాక్ చేసింది. నన్ను అడిగితే పడుకున్నానని చెప్పు అని పడుకొని ముసుగు కప్పుకున్నాడు శ్రీ. తార వెళ్ళి డోర్ తీసింది. భోంచేద్దురు రండి. శ్రీ ఎక్కడా అన్నది గీత. తను పడుకున్నాడు, నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేయండి అన్నది తార. సరే పాలు పంపిస్తాను, తాగి పడుకో అన్నది గీత. నాకేం వద్దు గీత అన్నది తార. పిచ్చి పిచ్చిగా ఉందా? నైట్ కూడా ఏం తినకుండా పడుకుంటే తెల్లారికి నీరసం వస్తుంది. ఒక డాక్టర్ అయి ఉండి ఇలా చేస్తారా? కాంతమ్మతో పాలు పంపిస్తాను, తాగి పడుకో అని వెళ్ళిపోయింది గీత. మార్నింగ్ అయింది. తార లేచేటప్పటికి శ్రీ లేచి రెడీ అవుతున్నాడు. ఈయనకి ఇంత ఉదయాన్నే డ్యూటీ లేడు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నాడే అని మనసులో అనుకుని త్వరగా ఫ్రెష్ అయ్యి శ్రీ కోసం టిఫిన్ చేద్దామని కిందికి వెళ్ళింది. కానీ టిఫిన్ చేయకుండా కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తార కళ్ళ నిండా నీళ్ళతో నైట్ కూడా తినలేదు. ఇప్పుడు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఏం చేశానని తను అంతలా బాధపడడానికి అని అనుకుంటూ బాధపడుతూ రూమ్కి వెళ్ళింది. అందరూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. అందరూ కూర్చుంటే తార ప్లేట్స్లో అందరికీ పెట్టింది. తారా శ్రీ ఏడి టిఫిన్ చేయడానికి రాలేదే అన్నాడు వంశీ. తనకేదో వర్క్ ఉందని ఎర్లీగా వెళ్ళాడు. అవునా, నువ్వు కూడా కూర్చో అని ఇక్కడే ఉన్నాయిగా, అన్నీ పెట్టుకుందాం తిందాంలే అన్నాడు వంశీ. తార వాళ్ళ ముందు సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా ఏదో తిన్నామంటే తిని చేయి కడిగేసింది. తార బాక్స్లో శ్రీ కోసం టిఫిన్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంది. అందరూ హాస్పిటల్కి వెళ్ళడానికి బయటికి వచ్చి కారు ఎక్కారు. హాస్పిటల్కి వచ్చాక తార శ్రీ క్యాబిన్ వైపుకు వెళ్ళింది. కానీ అక్కడ శ్రీ లేడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.